అయినా సరే అందులో మనం ఇన్వాల్వ్ అవ్వాలి, ఆ డైలాగ్ ప్రక్రియలో మనం భాగస్వాములు కావాలి, తను మాత్రం సేఫ్ గేమ్ ఆడాలి. సో డ్రాగన్ ఆలోచనలు ఒక 50 ఏళ్ల క్రితం ఎవరైనా అర్థం చేసుకోలేరేమో, అయితే ఇప్పుడు మాత్రం అందరూ అర్థం చేసుకుంటున్నారు. ది మొమెంట్ వాళ్ళ పేర్లు మార్చంగానే వెంబడే వాళ్ళ ఎత్తుగడ ఏంటనే దాని మీద మనకి స్పష్టమైన అవగాహన వచ్చింది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను మేజర్ భరత్ రెడ్డి గారు, ఒకసారి కల్నల్ రావు గారి దగ్గరికి వెళ్ళాను. కల్నల్ రావు గారు, ఈ క్రమంలో మన మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు డ్రాగన్ ఎత్తుగడ, వాళ్ళు ఏదో పేర్లు మార్చినంత మాత్రం అవేం మారిపోవు, సైకలాజికల్ వార్ఫేర్. ఇందాక పెద్దిరెడ్డి రవికిరణ్ గారు అన్నారు, మనం కూడా పేర్లు మార్చేసి ఒక కౌంటర్ వార్ఫేర్ ఒకటి క్రియేట్ చేయాలి. నిజమే, అంటే మన సోషల్ మీడియా నుంచి కొన్ని ప్రో దేశభక్త హ్యాండిల్స్ కొన్ని ఉంటాయి, వాళ్ళు చేయాలి, అంటే పౌర సమాజం చేయాలి. ప్రభుత్వం నేరుగా చేయడానికి కొన్ని డిప్లొమాటిక్ అబ్స్ట్రకల్స్ని దృష్ట్యా పౌర సమాజం చేస్తే ఇబ్బంది ఉండకపోవచ్చు. మీరేమంటారు, ఇప్పుడు చైనా ఎత్తుగడని మనం ఎలా కౌంటర్ చేయాలి? ముందర ఏంటంటే మన స్ట్రాటజీ చాలా క్లియర్గా ఉండాలి. ఆ స్ట్రాటజీ క్లారిటీ లేకపోవడం వల్ల మనకి ప్రీవియస్గా చాలా ఇష్యూస్ వచ్చాయి. అందులో ఏంటంటే మనం వేరే వాళ్ళని పట్టించుకోవద్దు అన్న ఒక భావన ఒకటి మన దేశంలో ఎప్పుడో వేలాది సంవత్సరాల నుంచి బాగా పాతుపోయింది. దానివల్ల మనం చాలా వరకు దెబ్బలు తింటున్నాం. అది మార్చుకోవాలి. మనం చుట్టుపక్కల అన్ని మన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఇవన్నీ స్ట్రాంగ్గా ఉండాలి. వెదర్ ఇట్ ఈస్ బర్మా, ఇంక్లూడింగ్ థాయిలాండ్, కంబోడియా, తర్వాత టిబెట్, తర్వాత చించియాన్, ఇవన్నీ. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు రానున్న రోజుల్లో ఒక మేజర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అదేంటంటే ప్రస్తుతం ఉన్న 14th దలాయి లామా తర్వాత నెక్స్ట్ ఎవరు, వారసుడు ఎవరు అన్నది చాలా పెద్ద కీలకమైన ఇష్యూ కింద మారుతుంది. దలాయి లామా గారు అయితే నేను స్త్రీగా అవతరిస్తా, అమ్మాయి కింద అవతరిస్తానని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పేశారు. దీన్ని 100% చైనా కాన్ఫ్లిక్ట్లోకి తీసుకొస్తుంది. కాదు మేము సెలెక్ట్ చేస్తాం అక్కడ 4-5 ఏళ్ల తర్వాత అని వాళ్ళు చెప్తారు. అక్కడ ఉన్న పంచన్ లామాని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకున్నారు. సో పంచన్ లామా ద్వారా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ మేజర్ ఇష్యూ వస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ చించియాంగ్ ప్రావిన్స్ ఏదైతే ఉందో దానికి రోడ్ టు చైనా నుంచి సెంట్రల్ పోర్షన్ ద్వారా నార్త్ వెస్ట్ తీసుకెళ్ళకుండా సౌత్ వెస్ట్ తీసుకొచ్చి ఇక్కడ నుంచి అక్సాయ్ చిన్ ద్వారా లింక్ చేస్తారు. అదంతా ఏంటంటే అలా చేయడం వల్ల వాళ్ళకి బోర్డర్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విపరీతంగా పెంచుకునే అవకాశం కనిపిస్తుంది. తర్వాత పాకిస్తాన్, తర్వాత సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ తోటి కనెక్టివిటీకి చాలా బాగా లాజిస్టిక్స్ చైన్కి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడానికి అవకాశం దొరుకుతుంది. సో మనం కూడా ఏం చేయాలంటే ఈ కార్టోగ్రఫిక్ అగ్రెషన్ అంటారు, అంటే ఏంటంటే ఈ పేర్లు మార్చేసి ఇది మాదన్నాం ఇదన్నాం, మనకి అంత చేయాల్సిన అవసరం లేదు. కానీ మనం మొత్తం చైనాకి బుద్ధిజం ఎక్స్పోర్ట్ చేస్తాం. వెదర్ ఇట్ ఈస్ మహానయాన బుద్ధిజం, హీనయాన బుద్ధిజం కానివ్వండి, రెండు మనమే ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ఆ విధంగా మనకి టిబెట్ మళ్ళా తిరిగి న్యూట్రల్ కంట్రీ కింద డిక్లేర్ చేసుకోవాలి. ఆ విధంగా మనం స్టెప్స్ చూపించాలి. టిబెట్ ఒక సెపరేట్ కంట్రీ అన్నట్టుగా మెల్లగా మనం కార్టోగ్రఫిక్ అగ్రెషన్ చేయొచ్చు. అది వాడుకోవాలి. అది వాడుకుంటే చాలు మనకి. ఎందుకంటే అప్పుడు ఆటోమేటిక్గా అరుణాచల్, అక్సాయ్ చిన్, ఇక సెంట్రల్ హిందుస్థాన్ టిబెటన్ రోడ్ ఉత్తరాఖండ్ నుంచి ఏదైతే వస్తుందో, అలాగే ఈ నేపాల్, భూటాన్ మధ్యలో ఉన్న సిలిగురి కారిడార్, ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. సో దట్ ఈస్ అ బెటర్ సొల్యూషన్. థర్డ్ థింగ్ ఏంటంటే షాక్షగం వ్యాలీ, పాకిస్తాన్ ఏదైతే అనధికారికంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చైనాకి ఏదైతే హ్యాండ్ ఓవర్ చేసిందో అది మనం అఫీషియల్ రిజల్యూషన్ తీసుకురావాలి. చైనా షుడ్ హ్యాండ్ ఇట్ ఓవర్ బ్యాక్ యాజ్ పార్ట్ ఆఫ్ POK టు ఇండియా. ఎందుకంటే షాక్షగం వ్యాలీకి మన సాయచిన్ గ్లేషియర్కి కనెక్టివిటీ ఉంది. సో అంటే ఏంటంటే మనం ఇప్పుడు POKలో ఉన్న పాకిస్తాన్లో ఉన్న ప్రాంతాలు ఏవి తీసుకోకుండానే మనం షాక్షగం వ్యాలీలో మనం ఆపరేట్ చేయొచ్చు. అలాగే సిపెక్ కారిడార్ ఇట్ సెల్ఫ్, అది షాక్షగం కారిడార్లోంచి వెళ్తుంది, ముజఫరాబాద్కి నార్త్ వెస్ట్లో వెళ్తుంది. దాని మీద కూడా మన అబ్జెక్షన్స్ రేజ్ చేయాలి. దే షుడ్ సే దట్ మన భారతదేశం ఏమనాలంటే సిపెక్ కారిడార్ ఆపరేట్ చేయడానికి ఇండియా దగ్గర నుంచి MOU చేసుకోవాలని మనం చెప్పాలి. ఇది చేస్తే చాలు అంటే ప్రస్తుతానికి నా అభిప్రాయం ప్రకారం. ఇంకా దాని తర్వాత ఏంటంటే ప్రపంచంలో ఒక వింత పోకడు ఉంది.
మన టెక్నాలజికల్లీ ఆర్టిమిస్ మళ్ళా చంద్రుడి దగ్గరికి పంపించి దాన్ని డీటెయిల్డ్ మ్యాపింగ్ చేసుకుంటున్నాం. కానీ ప్రతి ఏరియాని ఇక్కడ 4000 సంవత్సరాల క్రితం ఇది మన చేతుల్లో ఉండేది. 2000 సంవత్సరాల క్రితం మా ఫాహియాలు ఇక్కడికి వచ్చారు, ఆ తర్వాత మన దేశం నుంచి ఇలాగ వెళ్ళారు. ఇవన్నీ చూడాల్సిన అవసరం మనకి ప్రజలకు ఎందుకో కనిపిస్తుంది. ఎస్, మనం కూడా ఈ కల్చరల్ వార్ డిక్లేర్ చేయాలి. చైనాలో ఉన్న బేసిక్ కుంఫు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒరిజినల్గా మన సౌత్ ఇండియా నుంచి తమిళనాడు నుంచి వెళ్ళిన ఇన్స్ట్రక్టర్స్ నేర్పిన యుద్ధ విద్యలు. వాటిని మనం క్లెయిమ్ చేసుకోవడం మొదలు పెట్టాలి. అలాగే చైనా వాళ్ళకి కల్చరల్ వార్లో ఇప్పుడు ప్రస్తుతానికి నూడిల్స్ అన్నది మన ఈ సౌత్ ఇండియన్ కానీ నార్త్ ఇండియన్ కానీ పరాటాస్ కానీ ఇడ్లీస్ కంటే ఎక్కువ ప్రాచుర్యం ప్రపంచంలో వచ్చింది, అందులో డౌట్ ఏమీ లేదు. దాన్ని కౌంటర్ చేయాల్సిన మెజర్స్ చాలా ఉన్నాయి. అంటే నేను అనేది ఏంటంటే బేసికలీ మల్టీ డైమెన్షనల్ వార్ఫేర్. ఇప్పుడు ప్రస్తుతానికి మన రోడ్ నెట్వర్క్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాం, అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాం, ఇంకా కొంతవరకు ట్రాన్స్ నేషనల్ హైవేస్. ఇప్పుడు కోన్సా ఏరియాలో ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు సెకండ్ వరల్డ్ వార్ యుద్ధంలో స్టిల్వెల్ రోడ్ అని ఒకటి ఉండేది. అది బాగా దాదాపు పాడైపోయి దాదాపు 0 స్టేజ్కి వచ్చేసింది. దాని అలైన్మెంట్ ఇంకా పర్ఫెక్ట్గానే ఉంది. మనం జమ్మూ కాశ్మీర్లో పూంచ్ నుంచి మొఘల్ రూట్ ఎలాగ రివైవ్ చేసామో అలాగే ఈ స్టిల్వెల్ రోడ్ రివైవ్ చేసి నార్థన్ బర్మాకి కనెక్టివిటీ మనం పెంచుకోవాలి. తద్వారా అక్కడి నుంచి థాయిలాండ్ స్మాలెస్ట్ రోడ్ లెంత్లో మనకి థాయిలాండ్ యాక్సెసిబిలిటీ వస్తుంది. అలా పెంచుకోవాలని చూడాలి. ఆ రోడ్ని రివైవ్ చేస్తే చాలు మనం థాయిలాండ్ వరకు కనెక్టివిటీ పెంచుకోవచ్చు. దానికి కావాల్సిన రిసోర్సెస్ మన దగ్గర ఉన్నాయి, దాన్ని పెంచగలిగే బడ్జెట్ కూడా కేటాయించి దీన్ని చేసుకోవాలి. ఇది నా అభిప్రాయం. రావు గారు, అయితే ఇందాక ఒక విషయం చెప్పారు, దలైలామా 14th దలైలామా తర్వాత ఎవరు పంచన్లామా అని వాళ్ళ కంట్రోల్లోకి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే మతం, దేవుడు, దయ్యం ఇట్లాంటి వాటి దేని మీద విశ్వాసం లేని చైనా ఈ బుద్ధిస్ట్ గురువుల విషయంలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? చైనా అన్నది కమ్యూనిజం అన్నది కేవలం ఫేస్ అన్నది. ఎస్, ఒకప్పుడు ఐడియాలజీలో అందరూ ప్రజలంతా సమానంగానే ఉండాలని చెప్పి ఏదో వాదన జరిగింది. కానీ అది ప్రపంచంలో మనం చూస్తున్నాం ఇంప్రాక్టివ్, అన్ని ఫెయిల్ అయిపోయి. ఇప్పుడు చైనా యాక్చువల్లీ చూస్తే ఏంటంటే అమెరికా కంటే బిగ్గెస్ట్ క్యాపిటలిస్ట్ కంట్రీ అవుతుంది. కాకపోతే ఏంటంటే పార్టీ పరంగా పరిపాలనా పరంగా కేవలం కమ్యూనిస్ట్ దేశం చూపించుకుంటుంది. విపరీతంగా సబ్సిడీస్ అవన్నీ ఇచ్చి క్రాస్ సబ్సిడైజ్ చేస్తుంది. 1 వార్ 1 బెల్ట్ ఇదంతా సిస్టమ్స్ ఏంటంటే లాజిస్టిక్స్ చేంజ్ ఇంప్రూవ్ చేస్తుంది. సో అంటే ఏంటంటే ఇది బిగ్గెస్ట్ నెయ్యో కాలనైజర్ అయిపోయింది. షాష్గం వ్యాలీ కానివ్వండి, అటు బలూచిస్తాన్లో వాళ్ళ యాక్టివిటీస్ పెంచుకోవడం కానివ్వండి, ఇది నియో కాలనీ. తర్వాత బలూచిస్తాన్ తోటి డైరెక్ట్గా కూడా ఇన్ఫార్మల్ టాక్స్ మొదలుపెట్టింది వాళ్ళ ఏరియాస్ సెక్యూర్ చేసుకోవడానికి. అంటే ఏంటంటే వాళ్ళకి అవసరం ఉన్నంత వరకు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఎటువంటి దాన్ని సమర్థించుకుంటారు. వాళ్ళు మతం పేరుని పట్టించుకోమంటారు. కానీ చించియాంగ్లో చూస్తే అక్కడున్న సున్నీ ముస్లిమ్స్ అందరినీ వాళ్ళు కంట్రోల్లోకి తీసుకుని మొత్తం రిలీజియన్ మార్చాలని చూస్తున్నారు. వాళ్ళని దేశం అంతా డిస్పర్స్ చేసి చించియాంగ్ ప్రావిన్స్లో ఇస్లాం ప్రాముఖ్యత తగ్గించాలని చూస్తున్నారు. సో ఆ విధంగా ఏంటంటే ఎస్, పార్ట్లీ చూస్తే ఏంటంటే కమ్యూనిజం ఈజ్ అగైన్స్ట్ ఎనీథింగ్. కానీ దలైలామా మా చేతికి ఒకప్పుడు సుజరానిటీ ఉండేది, మాకు సామంత దేశం కింద అని చెప్పి వాళ్ళు లెక్క. సో ఇప్పుడు ప్రస్తుతానికి పంచన్లామాతో అక్కడ పరిపాలిస్తున్నారు. సో ఫ్యూచర్లో దలైలామాని సెలెక్షన్ చేయడానికి మాకే అధికారం ఉంది. ఎస్, కొన్ని సంవత్సరాలు అక్కడ చింగ్ డైనాసిటీలో వాళ్ళే సెలెక్ట్ చేశారు, అందులో డౌట్ ఏమీ లేదు. ఎందుకంటే అప్పట్లో మనం బ్రిటిష్ వాళ్ళ కింద ఉండడం వల్ల లాస్ట్ 250 yearsలో చాలా వీక్ అయిపోయాం. దాని ముందర ముస్లిం పరిపాలనలో ఢిల్లీ నుంచి పరిపాలన జరగడం వల్ల ఈ ఫ్రాంటియర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ బుద్ధిజం ఇవన్నీ నెగ్లెక్ట్లోకి వచ్చింది. మధ్యలో మహారాజా రంజిత్ సింగ్ టైంలో జొరావర్ దండయాత్రల వల్ల మనం తిరిగి కొంతవరకు ప్రభావాన్ని తీసుకొచ్చాం, ఎస్పెషల్లీ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్. కానీ అది సరైనంత జరగలేదు. ఇన్ఫ్యాక్ట్ హిందూయిజంకి ఏదైతే మెయిన్ మానసరోవర్ ప్లస్ కైలాష్ పర్వతాలు ఉన్నాయో అవి టిబెట్లో ఉన్నాయి. అప్పట్లో పట్టించుకోలేదు కాబట్టి మనం వదిలేసాం. లేకపోతే అవి మన దేశంలో ఉండాల్సినవి ప్రస్తుతానికి చైనా కంట్రోల్లో ఉన్నాయి. అది వీటిని ప్రభావాన్ని మనం పెంచుకోవాలి మెల్లగా. రైట్. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, కల్చరల్ వార్ డిక్లేర్ చేయాలి,
కల్నల్ వివిరావు అంటే క్రక్స్ వారు మాట్లాడిన దాని నుంచి తీసుకుంటా క్రక్స్ ఇందాక మీరు చెప్పిన దానికి సారూప్యంతో ఉన్నది విత్ టెక్నికాలిటీస్ ఆయన యాడ్ చేశారు, వాల్యుయేషన్ ఇచ్చారు. సో ఇట్ ఈస్ ద హై టైమ్ అండ్ రైట్ టైమ్ ఫర్ అస్ టు రైజ్ ఎ కల్చరల్ వార్. మనం కూడా అండి, మన ప్రజలు భారతీయులు కూడా సమగ్ర భారతదేశాన్ని కూడా అర్థం చేసుకోవాలి. దురదృష్టం మన చరిత్ర పుస్తకాల్లో అంత సవివరమైనటువంటి విషయాలు లేవు. చెత్త విషయాలు, ఎవరు పనికిరాని విషయాలు, అక్బర్ ది గ్రేటు, బాబర్ ది గ్రేటు, ఇటువంటి చెత్త విషయాలని రాసుకుంటూ కూర్చుంటాం. అసలు అరుణాచల్ ప్రదేశ్ అన్నది మన భారతదేశ సాంస్కృతిక ఇతిహాసాలలో అరుణాచల్ ప్రదేశ్ భాగం. దాన్ని ప్రభు పర్వతాలు అని పిలుస్తారు మన పురాణ ఇతిహాసాలు. శ్రీకృష్ణు వారి సతీమణి రుక్మిణి గారి తండ్రి ప్రభు పర్వత మహారాజు, భీష్మక రాజు. అలాగే పరశురాములు వారు కూడా వారి యొక్క పాపాలని అక్కడికి వెళ్ళి లోహిత్ అనే నదిలో తన పాపాలను కడుక్కొని తన యొక్క గొడ్డలను వదిలేస్తారు. అందుకనే ఈ రోజు వరకు ప్రతి మకర సంక్రాంతి అంటే జనవరి మాసంలో 1,00,000 మంది పైగా అక్కడికి వెళ్ళి పరశురామ కుండ్ అంటే మేళా అనుకోండి, మన తెలుగులో చెప్పాలంటే పరశురాముడి యొక్క మేళా అనకూడదేమో, ఇంకోటి ఏదో పవిత్రమైన పేరు ఉపయోగించాలి, అటువంటిది చేస్తారు అక్కడ. సో ఇటువంటి అది అలాగే వ్యాస మహర్షి కూడా అక్కడికి వెళ్ళి తపస్సు చేశారు. అంటే భారతదేశం యొక్క సంస్కృతి ఇతిహాసాలు పురాణాలతో వేల సంవత్సరాల యొక్క మమేకమై ఉంది. మనకి ఒక బ్యాడ్ ఆలోచన ఏంటంటే అక్కడ అస్సాము లేదా నార్త్ ఈస్ట్ చూసిన వాళ్ళందరూ చైనీస్ అని చెప్పేసి మనకి ఒక నానుడిగా అలా అనుకుంటారు. మన భారతీయులు కాదనుకుంటారు. ఇది సమస్య. ఇది మనకు చరిత్ర సరిగ్గా చెప్పకపోవటం వల్ల సమస్య. దీని నుంచి అందరం బయటకు రావాలి. ఆ రకంగా ప్రతి భూభాగాన్ని ప్రతి కణం శంకర్ హై, ప్రతి కణంలో శంకరుడు ఉన్నారు అని చెప్పి మనం భావించాలి. అలాగే పౌరులు కూడా ఇందాక మనం అనుకున్నట్టు ఒక సైకలాజికల్ వార్ఫేర్. మనం కూడా 140 కోట్ల ప్రజలు ఉన్నాం, అక్కడ 150 కోట్లు ఉండొచ్చు, మనకు 140 కోట్లు ఉన్నాం కదా. సో మనం కూడా ఒక వార్ఫేర్, సోషల్ మీడియా వార్ఫేర్ మొదలుపెట్టి ప్రతి భూగా పరిరక్షించుకోవాలి. ఇంకోటి టిబెట్ అసలు చాలా పెద్ద దేశం టిబెట్. అలాంటి టిబెట్ చైనాకి ఎలాగో లొంగిపడిపోయింది అంటే ఇది కూడా ఒక గుణపాఠం నేర్చుకోవాలి. అసలు టిబెట్కి ఆర్మీ లేదు, సైన్యం లేదు. ఎందుకంటే బుద్ధిజం నమ్ముకున్నారు, ఎవరిని హింసించకూడదు, ఏమీ చేయకూడదు. దానివల్ల ఏమైంది, వాళ్ళకి సైన్యమే లేదు. సైన్యం లేకపోతే ఏమైంది, చైనా వచ్చి ఈజీగా కబలించేసి ఎంతో మందిని చంపేసింది, లక్షలాది మందిని చంపేసింది, వాళ్ళ మొనాస్ట్రీలను అంతా నాశనం చేసింది. సో ఈ రకమైనటువంటి దమనకాండ అంటే బలిష్టమైన సైన్యం లేదు. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు మన స్వతంత్రం వచ్చినప్పుడు ఆయన ఏమన్నారు, మన సైన్యం ఎందుకు, మన అహింస దేశం కదా, మన సైన్యమే అక్కర్లేదు అన్న రోజులు, సైన్యాన్ని అంతా వ్యవసాయంలో పెట్టండి అన్న రోజులు కూడా ఉన్నాయి. సో అందుకని అంటున్నాను, సైన్యం పరిపుష్టమైన బలిష్టమైనటువంటి శక్తి సామర్థ్యాలు, లేటెస్ట్ టెక్నాలజీ, యుద్ధ పరికరాలు ఉండకపోతే ఏ దేశమైనా సరే టిబెట్ కబలింపబడినట్టుగా కబలించేసే అవకాశం ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు వారి యొక్క మనం లోపల సురక్షిత ఉండటమే కాదు, మన యొక్క సరిహద్దులు కూడా సురక్షిత పెట్టుకోకపోతే మనకి దేశం అంటే మిగలదు. ఇది కూడా దృష్టి పెట్టుకోవాలి. మూడోది, మన సరిహద్దు దేశాల్లో ఏదో జరుగుతుందిలే మనకేంటి సంబంధం అని టిబెట్ లో జరుగుతుంది వాళ్ళు వచ్చి మనం రిక్వెస్ట్ చేసినా మనం స్పందించలేదు. దానివల్ల ఏమైంది, మన సమస్య మనం ముంగిట్లో తీసుకొచ్చుకున్నాం. చైనా ఎప్పుడు మన సరిహద్దు దేశం కాదు, ముంగిట్లో తీసుకొచ్చేసుకున్నాం. ఆ తప్పు మనం ఇప్పుడు చేయట్లేదు. భూటాన్లో డోక్లాం స్టాండ్ ఆఫ్ ఏంటి, ఆ రోజు భారతదేశం వైపు కాదు చైనా వచ్చింది, భూటాన్ వైపు వచ్చింది. భూటాన్ వైపు రాగానే మనం వెళ్ళి నుంచున్నాం, అక్కడికి వెళ్ళి ఉంచున్నాం, మనం ప్రతిఘటించాం. భూటాన్కి మనకేమైంది, మన దేశం కాదు కబ్జా చేశారే అని చెప్పి మనం వదలలేదు. సో ఆ రకంగా ఈ రోజు అలాగా వదిలే ప్రసక్తి లేదు. మన సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ దేశంలో అయినా సరే చైనా కదిలితే మనం నిరూపించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. నాలుగోది సిపెక్ విషయాన్ని ప్రపంచ వేదికల మీద ఐక్యరాజ్య సమితిలో కూడా ప్రతిఘటించి ఖండించి ఆ యొక్క సిపెక్ దానికి వ్యతిరేకంగా మాట్లాడిన దేశం భారతదేశం ఒకటి మాత్రమే. భారతదేశం ఎప్పుడైతే సిపెక్ మేము స్పష్టంగా చెప్పాం, సిపెక్ ఏదైతే భూభాగంలో అది చేస్తే అది మాది, ఆ భూభాగం మా అనుమతి లేకుండా చైనా కట్టాకి వీలు లేదు అని చెప్పింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అంతకుముందు ఏ ప్రభుత్వం చెప్పలేదు. అది మనం అబ్జెక్షన్ రేస్ చేశాక అప్పుడు ప్రపంచ దేశాలు కూడా దానిలో పెట్టుబడి పెడదాం అనుకున్నారు, అది కూడా ఆగిపోయింది వాళ్ళు. అందుకని ఇప్పుడు సిపెక్ కారిడార్ అంత బాగా సాగట్లేదు. ఇన్ని దశాబ్దాలుగా వాళ్ళ కళ అది, ఎలా చేసుకుంటే వెళ్ళి పాకిస్తాన్ నుంచి సముద్ర తీరం వెళ్ళాలి, అది అవనవట్లేదు. సో అందుకనే ఇప్పుడు మారిన భారతదేశం ఇటువంటిని ప్రోత్సహించడానికి, లేకపోతే చైనా యొక్క పాలసీ ఉంటుంది సలామే స్లైస్ అని, ఆ మావో చెప్పేసి ఆయన పుస్తకం రాశాడు మావో, ఆ పుస్తకం రాశాడు అన్నమాట. ఏంటి సలామే స్లైస్,
ఏదైనా అయితే 10 అడుగులు ముందుకు వస్తారు వాసుదేవన్ గారు. మనం ప్రతిఘటించామనుకో అలాగా సరే అని చెప్పి 4 అడుగులు వెనక్కి వెళ్తారు. అదే నేను మీ వెనక్కి వెళ్ళేందుకు అంటారు. మరి కవలించింది ఎంత 6 అడుగులు, 6 అడుగులు కవలించేశాడు, మేము 4 అడుగులు వేసాడు, 4 అడుగులు వేసే కదా అంటారు. సో అలాంటి సలామే స్లైస్ సిద్ధాంతంతో మనం దశాబ్దాలుగా భారతదేశాన్ని కబలిస్తూ కూర్చున్నాడు. అక్షయ్ చిన్ ఆక్యుపై చేసిన తర్వాత కూడా ముందుకు ఇదే రకంగా రావడం మొదలుపెట్టారు. కాకపోతే ఇప్పుడు మాత్రం అటువంటి సాగనివ్వకుండా వాళ్ళు దశాబ్దాలుగా వాళ్ళ కంట్రోల్లో ఉన్న లదాఖ్ ప్రాంతం కొన్ని కొండలు ఉన్నాయి, చాలా ఇల్లు ఏదో అంటారు, బహుశా కల్నల్ బివిరావు గారు బాగా తెలుస్తుంది. దాని మీద కూడా ఎక్కువ కూర్చున్నాం మనం. వాళ్ళు ఎడుతున్నారు, అది దిగండి అక్కడ నుంచి మేము దిగని అన్నాం. మనం ఎక్కి ఆ స్ట్రాటజిక్ పాయింట్ అదే మనం ఆక్రమించేసి కూర్చున్నాం, మనం వెళ్ళి మనం అన్ని పెట్టి కూర్చున్నాం. సో అలాగా ఒరే ప్రసక్తి లేదు. నువ్వు ఒక శక్తితో నువ్వు ఒకటంటే నేను ఇంకొకటి అన్నట్టుగా నువ్వు ఒకటి చేస్తే నేను 100 చేస్తానని చెప్పి రెడీగా ఉంటున్నాను. అందుకనే ఈ రోజు వాళ్ళ ఒక స్ట్రాటజీస్ రకరకాలుగా మార్చుకుని 2016-17 నుంచి మ్యాప్లో పేర్లు మారుస్తున్నారు. అరుణాచల్ పేరు ఇప్పుడు కొత్తగా చేయట్లేదు, ఇదో బహుశా అరుణాచల్ ఒకసారి 6వసారి 7వసారి చేయటం 2016-17 చేసుకుంటాం. మన విదేశాంగ మంత్రిత్వ శాఖ మన సీరియస్ గా చెప్పారు, మీరు ఇది కనుక చేస్తే చైనా భారతదేశం మధ్య జరుగుతున్నటువంటి వాణిజ్యం మీద, ద్వైపాక్షిక సంబంధాల మీద తీవ్ర పరిణామాలు ఇప్పుడే కొంచెం మెరుగుపడుతున్నాయి, ఇకపై అది కూడా ఉండబోదు, తస్మాత్ జాగ్రత్త అని కూడా హెచ్చరించారు. ఏదైనా సరే మారిన భారతం చైనా యొక్క స్టడీ చేశారు. అందుకని ఈ 12 సంవత్సరాల్లో ఆ యొక్క సరిహద్దుల్లో BRO బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విపరీతంగా రోడ్డు, కరోనా సమయంలో కూడా ఆగలేదు మనం అక్కడ. కరోనా సమయంలో రోడ్లు వేసుకుంటూ పోతున్నాం, తోపుకుంటూ పోతున్నాం. హైట్ లో రైన్స్ ఉన్నది భారతదేశంలోనే, అటువంటి చోట్ల వేసుకుంటే కనెక్ట్ చేసుకుని వెళ్తాం. చైనాకి తలవకి ప్రసక్తి లేదండి. రైట్, మేజర్ భరత్ రెడ్డి గారు. సో కాంప్రహెన్సివ్ పిక్చర్ ఇప్పుడు మన ముందు మేనిఫెస్ట్ అయిందండి. సో చైనా టైమ్ అండ్ అగైన్ ఇట్ హాస్ బీన్ డూయింగ్ ద సేమ్ థింగ్. మనం దానికి కౌంటర్ చేయడానికి సంబంధించి సరే కల్నల్ బివిరావు గారి ప్రతిపాదన కల్చరల్ వార్ అండ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు అయితే రూట్స్లోకి వెళ్ళారు. సరే మన పురాణాలు, మన పురాణాలని పుక్కటిగా తీసి అవతల పెట్టలేం, దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉండటం వల్ల అవి ఇతిహాసాలైనాయి. సో వాటికి సంబంధించిన ప్రస్తావన చైనా మే క్లెయిమ్ దట్ 4000 ఏళ్ల క్రితం వీ హ్యావ్ రూల్డ్ దిస్ ల్యాండ్ అని, బట్ 4000 ఏళ్ళకి పూర్వమే అక్కడ జరిగిందనే దానికి మన దగ్గర స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. మన దురదృష్టమో దౌర్భాగ్యమో తెలియదు కానీ రొమిల్లా దాపర్లు వాళ్ళు వీళ్ళు రాసిన ఎడారి దొంగల పుస్తకాలు చదివి నిజమే వాళ్లే ది గ్రేట్ అనుకునే పరిస్థితిలోకి వచ్చాం. అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్స్కైనా అసలు చరిత్ర తెలిపే ప్రయత్నం చేయాలి. ఆ దిశగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తయారవుతుంది. అందులో భాగంగా కొన్ని కేంద్రీయ విద్యాలయాలు ఇప్పటికే మార్పు జరిగింది, సిలబస్ మార్పు జరిగింది. మరింత మార్పు జరిగితే కానీ చైనా ఏంటి, చైనా దురాక్రమణ ఏంటి, మనం 1950s ఆ సమయంలో పండిట్ నెహ్రూ అని మన ప్రధానమంత్రి వారు ఔదార్యం ఎలా ప్రకటిస్తూ రావటం వల్ల డోంట్ లుక్ ఎట్ ఈస్ట్ అనే పాలసీని కాంగ్రెస్ ప్రభుత్వాలు అవి నడిపించుకుంటూ పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత లుక్ ఎట్ ఈస్ట్ అనేది మొదలైంది. అప్పటి నుంచి ఈ మార్పులు మొదలైనవి. ఏమంటారు సార్? కరెక్ట్ అండి. అంటే ఇప్పుడు మనం అంతర్జాతీయ విషయాలు చూడడం అవసరం లేదు. ఇప్పుడు మనం తెలంగాణ లేక ఆంధ్రప్రదేశ్ లో ఏవైతే ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, కొండ ప్రాంతాల్లో అండ్ జంగల్స్ లో మన పొలిటీషియన్స్ ఎక్కువ ఏదైతే ఫోకస్ డెన్సర్ ఏరియాస్, జనసాంద్రత ఎక్కువ ఎక్కడుందో అక్కడ ఫోకస్ పెట్టి ట్రైబల్ ఏరియాస్ ని ఎక్కడైతే ఓవర్లుక్ చేశారో కమ్యూనిజం అనే రోగం అక్కడే పుట్టుకొచ్చింది. మీరు గమనించండి. అంటే ఎప్పుడైతే మనం ఒక ఏరియాని విడిచిపెట్టేస్తామో పొలిటికల్ గా, అడ్మినిస్ట్రేటివ్ పరంగా, అక్కడ మన దేశం, మన రాష్ట్రం వీక్ అయిపోతుంది. అక్కడ వేరే శక్తులకి అక్కడ పాతుకుపోవడానికి మనం అవకాశం ఇస్తున్నాం. ఇన్ ద సేమ్ వే నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ప్రొవిన్స్ ఏదైతే అంటే ఏరియాస్ నేఫా ఏదైతే ఉంటుందో, అస్సాం జనసాంద్రత ఉన్న ఏరియా, అస్సాం అగ్రికల్చర్ గా అవుట్పుట్ ఉన్న ఏరియా, దాని మీద ఫోకస్ చేశారు అడ్మినిస్ట్రేషన్. కానీ ఏవైతే బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఉండిపోయాయో, అరుణాచల్ ప్రదేశ్ కానివ్వండి అండ్ హిల్లీ ప్రాంతాలు, రైట్, ట్రైబల్ ఏరియాస్, ఆటోనమస్ ట్రైబల్ ఏరియాస్ గా పెట్టేసి వాటిని మనం మర్చిపోయాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు అండ్ సమ్మిళితం చేసుకోలేదు. ఆ జనాభాని వి డిడ్ నాట్ ఇంటగ్రేట్ ఇట్ విత్ ద లార్జర్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇవాళ కూడా నార్త్ ఈస్ట్ వాళ్ళు కనిపిస్తే భారతదేశంలో మిగతా పౌరులు వాళ్ళని తమ పౌరులుగా చూడలేకపోతున్నారు. చింకి అంటాం వాళ్ళని, రైట్, వాళ్ళ భాష అర్థం కాదు,
సో ఈ ఈ ఇంటిగ్రేషన్ ఏదైతే ఇట్స్ నాట్ అబౌట్ హిందూయిజం అండి, ఇట్ ఈస్ అబౌట్, ఇప్పుడు మన దేశం ఉంది, ఒకడు పంజాబీలో మాట్లాడతాడు, ఒకడు కాశ్మీర్లో మాట్లాడతాడు, ఒకడు మలయాళంలో మాట్లాడతాడు, కానీ వీళ్ళందరూ ఇండియన్స్ అని మనం ఎంత గట్టిగా భావిస్తామో, ఎంత గట్టిగా సమ్మిళితం చేస్తున్నామో, నార్త్ ఈస్ట్ ఏరియాస్ లో ఉన్న ట్రైబల్ పాపులేషన్స్ ని మనం అంత గట్టిగా సమ్మిళితం చేసుకోలేకపోయాం. అంటే డానీ డెన్జోంగ్పా అనే మంచి హిందీ సినిమాల్లో కనిపించాడు కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా మన దేశంలో ఉంటారని తెలుసు తప్ప యావరేజ్ భారతీయుడు, రైట్, మిగతా వాళ్ళు తెలియదు. కానీ ఇప్పుడు మీరు ఓటీటీస్ చూసారనుకోండి, ఓటీటీస్ లో తప్పకుండా ఒక నార్త్ ఈస్ట్ పర్సన్ ఫేస్ కూడా వస్తుంది. ఇప్పుడు యూ టేక్ ఫ్యామిలీ మ్యాన్, యూ విల్ సీ 1 person. సో సడన్ గా వచ్చి దిస్ ఈస్ కల్చరల్ ఇంటిగ్రేషన్, దిస్ ఈస్ సాఫ్ట్ పవర్, దీంట్లో మీకు ఇంటిగ్రేషన్ అవుతుంది, రైట్. ఎట్ ద సేమ్ టైం రావు గారు అన్నట్టు ఒకవైపు వీళ్ళని అసిమిలేట్ చేసుకుంటూ ఇంకోవైపు మీరు అంటే దాని నుంచి రెవెన్యూ రాకపోవచ్చు, ROI ఎకనామిక్ గా ఫైనాన్షియల్ గా రాకపోవచ్చు, పొలిటికల్ గా మీకు ఒకటే ఎంపీ ఉండొచ్చు అక్కడ, అయినా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కావాలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఫర్దర్ ఇంటిగ్రేషన్. స్పీడ్ అప్ అంటే మిలిటరీ పరంగా కూడా అండ్ జనపరంగా కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బికమ్స్ ఇంపార్టెంట్. అండ్ అఖండ భారత్ అంటే పెద్దిరెడ్డి గారు చెప్పారు ఇప్పుడు యునో పరశురాం గురించి వాట్ ఎవర్, బట్ టుడే ఇట్ ఈస్ లార్జ్లీ ఎ బుద్ధిస్ట్ స్టేట్. మోన్పాస్ ఉంటారు వాళ్ళకి అంటే అండ్ రైట్. సో బుద్ధిజం కూడా మా పాటే, గౌతమ బుద్ధుడు కూడా మావాడే, ఎంటైర్ బుద్ధిస్ట్ కల్చర్ మాదే. ఇక్కడ నుంచి చైనా వరకు, జపాన్ వరకు, శ్రీలంక వరకు వెళ్ళిన బుద్ధిజం కూడా మందే. అండ్ ఇట్ నీడ్ నాట్ బి హిందూయిజం, ఇట్ ఈ సనాతనమే. బుద్ధిజం కూడా ఈస్ పార్ట్ ఆఫ్ సనాతనం. కాబట్టి అలా మనం ఇంటిగ్రేట్ చేసుకుంటే అప్పుడు ఎందుకంటే ఇవాళ చైనా వస్తే చైనా ఏం చెప్తుందంటే అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళకి ఇండియన్ ఆక్యుపేషన్ నుంచి మేము మీకు విడుదల ఇస్తాము, లిబరేట్ చేస్తాం, ఫస్ట్ స్టేట్మెంట్. రెండోది, టిబెట్ ని ఎంత మేము డెవలప్ చేశామో అలాగ మిమ్మల్ని ఇక్కడ కూడా డెవలప్ చేస్తాము, ఇది రెండోది. సో ప్రామిసెస్ ఏవైతే చైనా ఇస్తుందో ఆ ప్రజల్ని వాళ్ళ వైపు ఆకట్టుకోవడానికి అవి మనం కౌంటర్ చేయగలిగితే, ఈ ఏరియా మీద మనం కంట్రోల్ వస్తే, దాని తర్వాత మిలిటరీగా మనం ఎలాగైనా కానీ బ్రహ్మోస్ ని అక్కడ డిప్లాయ్ చేసాము. ఇప్పుడు రైట్ నౌ వీ హ్యావ్ గుడ్ మిలిటరీ పవర్ అవుట్ దేర్, కానీ దాన్ని ఇంకా డెవలప్ చేసే అవసరం ఉంది, ఎందుకంటే ఇట్ ఇస్ స్టిల్ అ క్రిటికల్ ఏరియా. అలా చేస్తే తప్పకుండా మనకు టెన్షన్ అవసరం లేదు, కానీ ఆ ఫోకస్ అవసరం. మీరు చెప్పినట్టు లుక్వీస్ పాలసీ అని పెట్టుకొని దానికి తగినంత అడ్మినిస్ట్రేటివ్ పవర్ నుంచి, ఫైనాన్షియల్ పవర్ ఇచ్చి, ఫండ్స్ ఇచ్చి డెవలప్ చేసిన అవసరం మాత్రం చాలా చాలా ఉంది. రైట్, థ్యాంక్ యూ మేజర్ భారతిరెడ్డి గారు, కల్నల్ వి రావు గారు అండ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, అందరికీ ధన్యవాదాలు. చాలా ఈరోజు పూర్తిగా సబ్జెక్ట్ మీద సమగ్రమైన చర్చ జరిగింది. చైనా ఏంటి, మనం ఏంటి, మన అరుణాచల్ ప్రదేశ్ ఏంటి, మన మూలాలు ఏంటి.